వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఉన్నటువంటి లైబ్రరీ పోస్ట్ వచ్చేప్పటికి సత్యవతి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇక్కడ నుంచి మనకి లైబ్రరీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఇది వచ్చేప్పటికి సత్యవతి .ximero.no.com అనమాట. ఇది వెబ్సైట్, అఫిషియల్ వెబ్సైట్. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేప్పటికి లైబ్రరీ అటెండెంట్ 6 ఉన్నవి, అన్రిజర్వ్డ్ 5, షెడ్యూల్ ట్రైబల్ 1, మ్యాక్సిమం ఏజ్ వచ్చేప్పటికి 27 అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి 10th క్లాస్తో పాటు ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి కంప్యూటర్ యాజ్ ఏ సబ్జెక్ట్ యాజ్ సెకండరీ లెవెల్ ఆఫ్ బేసిక్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ అన్నమాట. కంప్యూటర్ సబ్జెక్ట్గా కలిగినటువంటి ఏదైనా ఒక కోర్సు చేసి ఉండాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఎప్పుడైతే పబ్లికేషన్ అయిన 3 వీక్స్ లోపు మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక satyavati.du.ac.in ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేప్పటికి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పబ్లిష్ అయిన 3 వీక్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేప్పటికి 6 అనమాట. మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్లో లభిస్తాయి. ఇంక నెక్స్ట్ వచ్చేప్పటికి అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ IUCTE అనమాట. ఇది వారణాసి. ఇక బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించి ఇది వచ్చేప్పటికి నాన్ టీచింగ్ పోస్ట్ అండర్ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C. ఇక్కడ వచ్చేప్పటికి లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక PDF లింక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఇక్కడ ఆగస్టు 30 అనమాట, సెప్టెంబర్ 30 ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ 5 లోపు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి 1000 రూపీస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక అన్రిజర్వ్డ్ అండ్ OBC కేటగిరీస్, గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C నాన్ టీచింగ్ పోస్ట్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. SC, ST, PWSకి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టులు ఇవి. ఇక మనకు వచ్చేటికి ఇవి MTS లైబ్రరీ అటెండెంట్ ఫర్ లైబ్రరీ ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్, ఇది గ్రూప్ C పోస్టు. ఇక MTSకి సంబంధించినవండి ఇవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేప్పటికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోడ్ వచ్చేప్పటికి 3008 అనమాట. కానీ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వేరే పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అంటూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంకా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ మాస్టర్, సిస్టమ్ అనలిస్ట్, ఇక మీడియా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్, హిందీ ట్రాన్స్లేటర్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీమీడియా ప్రొడక్షన్ టెక్నీషియన్, డ్రైవర్, కుక్, ఇంకా MTSలోనే ల్యాబ్కి సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చేప్పటికి MTSలోనే లైబ్రరీ అసిస్టెంట్, ఇక్కడ అటెండర్ వచ్చేప్పటికి ఒకటి అన్రిజర్వ్డ్లో ఉండడం జరిగింది. సో ఇది పోస్ట్ కోడ్ కూడా 3008 గ్రూప్ C జాబ్ అనమాట. సో ఇవ్వండి ఈరోజు లైబ్రరీ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.